ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తూ ఉంది. మరి ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం పట్ల ప్రజలకున్న అభిప్రాయం ఏంటి, అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనే కార్యక్రమాన్ని నేరుగా ప్రజల్ని మనం అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా అనే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టాం. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నాం. తిరువూరు నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, అలాగే ప్రభుత్వం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది, అభిప్రాయం ఏ విధంగా ఉందనే అంశాలు అయితే మనం నేరుగా ప్రజలను అడిగే తెలుసుకుందాం. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది పరిపాలన? రోడ్లు ఎలా ఉన్నాయి? ఇక రోడ్లు చెప్పండి, రోడ్లు వేసేది ఎవరు? రోడ్లు ఆడండి. ఇప్పుడు ఈ రోడ్డు ఒకటి ఉంది, కొండతండ వెళ్ళే రోడ్లు అసలు అటు ఏమీ లేవు రోడ్లు. అటు తిరిగి వస్తే కాయలు అయిపోతాయి. మీ ఎమ్మెల్యే ఎవరు? పలకపూడి శ్రీనివాసరావు. అందుబాటులో ఉన్నాడా ప్రజలకి? బాగా బాగానే ఉన్నాడు. బాగా బాగా. ఎన్ని మార్కులు వేస్తారు ఆయన పరిపాలనకి? 100. 100కు 100. 100కు 100. సూపర్ 6 పథకాలు అందుతున్నాయా మీకు? అన్ని చాలా డబ్బులు వస్తున్నాయి. జనాలు కూడా, ఆటోలు కూడా మామూలుగా ఏం లేదు. మేము ఆటో కూడా తోలుకునే పని లేదు, ఇంట్లో కూర్చొని బతకొచ్చు అసలు. మళ్ళీ ఏం లేదు, ఆటో వాళ్ళు ఇంట్లో పిల్లలు మొత్తాన్ని కూర్చొని హాయిగా మేము రూపాయి కూడా ఇంట్లో ఏడ తీసుకురాకుండా అప్పులు లేకుండా బతకొచ్చు. ఇదే విధంగా ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మొత్తం కుటుంబం మొత్తం కూడా పైకి వెళ్ళొచ్చు, 4 స్టేర్లు వేయొచ్చు. మళ్ళీ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే కూటమిలో అధికారం రావాలనే వస్తాము అని కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? బాగుంటుంది. అందుకే అండి చెప్పేది. అలాగుంటే మొత్తం మేము కూడా అందరూ మొత్తం వ్యాపారస్తులు కానీ మేము కానీ తొందరగా మామూలుగా మడిసికి 5 స్టేర్లు కట్టవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు. పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటున్నారు. ఎక్కడ వస్తున్నాయండి? ఎందుకండి లేనిపోని అన్ని చెప్పటం ఏదీ లేదు ఒక్కటి కూడా. ఎవరికే కూడా వచ్చిన వాళ్ళకి పెన్షన్లు కానీ ఆడవాళ్ళు కూడా పెడుతున్నారు. ఇవాళ డ్వాక్రా వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. మా ఆటో వాళ్ళకి అదివరకు కరోనా టైంలో కూడా 2 సార్లు వేశారు. కరోనా టైంలో సంవత్సరంలో 2 సార్లు వేసింది జగన్. ఈ సంవత్సరం మాకు ఒకసారి 2 సంవత్సరాలు అయిపోయినా 3వ సంవత్సరం వస్తుంది. 15,000 వేసింది. ఏమీ లేదు మాకు. మా జీవితం ఇలాగ ఎడుతుంది, రోడ్ల మీద బతికి మామూలుగా ఇది అవుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుంది. ఎందుకని బాగుంది? ఎందుకు బాగుంది? ఏదైనా సరే ఆడవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా కష్టం లేకుండా ఇది ఉంది. ఇవాళ డీజిల్ రేట్లు మొత్తం అన్ని పెంచాలకి మా పరిస్థితి కూడా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మా ఆటో వాళ్ళు తినడానికి కూడా ఆయమన్నంగా 100 రూపాయలు సంపాదించడానికి ఈ టైం దాకా కూడా సీరియల్లో పెట్టుకుంటే వెళ్తుందా. గతంలో కూడా డీజిల్ రేట్లు పెరిగినాయి కదా? పెరిగినా సర్వీస్ ఉంది, కిరాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కిరాయిలు లేవు, ఏది లేదు. మొత్తం అందరూ వచ్చి అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఫ్రీ బస్సు. గతంలో ఎంత సంపాదించేవాళ్ళు ఆటో మీద? ఆటోకి ఎట్టలేదన్నా కానీ మా డీజిల్ ఇంట్లో ఈ బోన్ కూడా 1000 రూపాయలు 1200 వచ్చాయి. ఇవాళ 400, 500 కూడా రావట్లేదు. ఈ బస్ ఎఫెక్ట్ అనేది మీ జీవితాల మీద బాగా పడింది. బాగా. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన ఏం చేద్దాం, పరిపాలన ఉంటారు చేసేది ఏముంది. ఇక అక్కడ పైన నుంచి వస్తే నాకు ఏం ఇచ్చేది కూడా, ఏదైనా ఉండాలని చేయాలన్నా ఆయన అక్కడ నుంచి వస్తేనే ఏది చేసినా ఏడు చేసేది. మనిషి మంచోడే, అనుకూలంగా ఉండడం బాగానే ఉంటుంది. కానీ ఆయన గీయడానికి ఏముంది? ఆయన సొంత డబ్బులు కాదు గీయడానికి. చెప్పండి. ఇప్పుడు మామూలు ఇప్పుడు మీరు ఉన్నారు, మీ దగ్గర నుంచి మీరు ఫ్రీగా 10 మంది తలాగే 1000 రూపాయలు ఎత్తుంటే పలానా మనిషి ఇది ఎత్తున్నాను అనుకోవడానికి మీ జేబులో కాదు, మీరు ఇంకొకరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తేనే మీరు ఇది ఉంటుంది. మరి మా జీవితం కూడా అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? మేమైతే 0 వేస్తాం. 0 వేస్తారు. కొలిగిపూడికి ఎన్ని మార్కులు వేస్తారు? ఆయనకైతే మాత్రం 10 మార్కులు. జగన్కి ఎన్ని వేస్తారు? జగన్కి అయితే 90కి 90 వేస్తారు. 90కి 90 వేస్తారు కంపల్సరీ. బాగుందా ఈ ప్రభుత్వం? బాగుందా? 2 ప్రభుత్వాలు బాగున్నాయని చెప్పలేను, కానీ నాకు ఇది ప్రభుత్వం కూడా నచ్చలేదు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఎలా ఉంది మీ జీవనశైలి? చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. మీ ఎమ్మెల్యే ఎవరు? కొలుపూడి శ్రీనివాసరావు గారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన? అంటే మా వల్లంపట్ల గ్రామానికి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఏ ఊరు మీది? వల్లంపట్ల. మోటార్ చెడిపోయి మాకు చాలా ఇబ్బంది ఉంది. అధికారులకి, నాయకులకి చెప్పారా? చెప్పిన మా బాబు గారే చెప్పినాం, వేస్తా అన్నారు. ఇంకా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు 100కి ఎన్ని మార్కులు వేయచ్చు? 50. మరి ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే గారికి మనకు అంత టచ్ లేదు అసలు. మాకైతే మార్కులు అయితే ఏమి వేయరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్, వీళ్ళలో సమర్థవంతమైన నాయకుడు ఎవరు ఆంధ్రప్రదేశ్కి? నేను ఎవరిని ఎంచుకోనన్నా, నాకు ఎవరు ఇది లేదు. మన ముఖ్యమంత్రి గారు ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకని బాగుంది? చేస్తున్నారు కనుక అభివృద్ధి ఉంది కనుక బాగుంది. మీకు నచ్చిన అభివృద్ధి ఏంటి? అన్ని అభివృద్ధులు బాగానే ఉన్నాయి. అన్ని అభివృద్ధులు బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేస్తున్నారు? బాగానే ఉన్నాయి. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మీ ఊర్లో ఏమైనా పారిశుద్ధ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి కానీ అయిపోతూనే ఉంటాయి. చేస్తారు. ఎన్ని మార్కులు వేయచ్చు ఆయన పరిపాలనకి? 100కి ఏమో ఒక 50 అయ్యండి. ఒక 50. గత వైసీపీతో పోల్చుకుంటే వైసీపీ కూడా బాగానే చేసిందండి మాకు. అప్పుడు దానికన్నా బెటర్ అనేది, లేకపోతే రెండు ఒకటే. సూపర్ 6, నవరత్నాలు, ఈ 2 పథకాల్లో ఏ పథకాలు మీకు బాగా నచ్చినాయి? నవరత్నాలే బాగున్నాయి. నవరత్నాలు బాగున్నాయి. నవరత్నాల్లో మీకు నచ్చిన పథకం కూడా చెప్పండి. 18,000 బాగున్నాయి. ఆడవాళ్ళవి 43 సంవత్సరాల వాళ్ళవి బాగున్నాయి. నేను మీకు ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురులో ఏపీకి సరైన నాయకత్వం ఎవరిది? చంద్రబాబుది. ఎందుకని చంద్రబాబుది నాయకత్వం? సీనియరు, బాగా అభివృద్ధి ఉంది. మావిగన్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ఎవరు? మావిగన్ వినలేదండి. లేదా? అమరావతి పేరు ఎప్పుడైనా విన్నావా? విన్నాం. రాజధానికి మావిగన్ అనే పేరు బాగుంటుందా, అమరావతి అనే పేరు? అమరావతి బాగుంది. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? కొలికిపూడి. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారా? సమస్యలు వింటారా? వింటారండి. గత ఎమ్మెల్యే ఎవరు? రక్షణ నిధి. ఆయన ఈయన ఇద్దరిని పోలిస్తే ఎవరి పరిపాలన బాగుంది? ఇద్దరిదే బాగానే ఉంది. మళ్ళీ కొలికిపూడికి టికెట్ ఇస్తే గెలిపించే అవకాశాలు ఉంటాయా? రాడు. మీ నియోజకవర్గానికి ఎలాంటి నాయకుడు కావాలని మీరు కోరుకుంటున్నాడు? ఏ పార్టీ అయినా సరే. పార్టీ అంటే ప్రజాసేవ చేసే నాయకుడు కావాలి. ఈసారి మటుకు కొలికిపూడి రాడు. ఓకే. ఎన్ని మార్కులు వేస్తారు కొలికిపూడికి? 20 మార్కులు వేస్తాం. 20 మార్కులు వేస్తారు. బాగా. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది పరిపాలన? పర్లేదండి. బాగానే ఉందా? మీ ఎమ్మెల్యే ఎవరు? కొలకపూడి శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. ఎన్ని మార్కులు వేస్తారు ఆయన పరిపాలనకి? 90 మార్కులు వేసుకోవచ్చు. 90 మార్కులు 90 మార్కులు వేయచ్చు. ఎందుకంటే 90 మార్కులు వేస్తారు? పరిపాలన పర్లేదండి. ఎక్కడైనా రోడ్లు కానీ ఏదైనా బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది పరిపాలన? సూపర్గా ఉంది సార్. సూపర్గా ఉందంటే ఎలా తెలుసుకోవచ్చు? ఎలాగా? గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంది. జనాలకు అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. రాజధాని పేరుతో వేల కోట్ల లక్షల కోట్లు అప్పులు చేస్తుందని చెప్పి ప్రతిపక్షం అంటుంది. సార్ వాగులు వాగుతూనే ఉంటారు సార్, ఇవన్నీ పట్టించుకోకూడదు. మనకు కావాల్సిన డెవలప్మెంట్ సూపర్గా ఉంది, అభివృద్ధి బాగుంది. ఆయన అనుభవజ్ఞుడు, ఆయనకి ఎప్పుడు డబ్బులతో పని లేదు, వయసు అయిపోతుంది, కొడుకు కోసం చేస్తున్నాడు, జనం కోసం చేస్తున్నాడు. లోకేష్ ప్రభుత్వాన్ని నడపగలుగుతారంటారా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా? పక్కాగా నడపగలరు. లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపగలరు? అలాంటి ఏం చెప్పలేము కానీ ఇద్దరు కలిసి నడిపిస్తారు. రానున్న 15 ఏళ్ళు మమ్మల్ని గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామన్నారు. నమ్మొచ్చు. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తామంటున్నారు. సాధ్యమేనా? 20 లక్షలు ఇవ్వకపోయినా ఇస్తారు, మాట అంటే ఇస్తారు. మావిగాన్ అమరావతి. ఎందుకని మావిగాన్ అంటే ఇష్టపడతలేదు? అది కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది. అమరావతి తెలిసింది కాబట్టి ఇది బాగుంది. నవరత్నాలు, సూపర్ 6, ఏ పథకాలు నచ్చినాయి మీకు? సూపర్ 6లో మంచి పథకం ఏంటి మీకు నచ్చింది? నచ్చపడడం అనేది ఏమి లేదు, అన్నీ నచ్చినాయి సార్. ప్రతి ఆడబిడ్డకి 1500 ఇస్తారు, ఇవ్వలేదు కదా, ఏం చెప్పొచ్చు? ఇస్తారు సార్, కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇస్తారు. నిరుద్యోగ వృత్తి 3500 ఇస్తానన్నారు, ఎందుకు ఏమైనా ఇవ్వడం లేదు? కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్, ఈ ముగ్గురులో గట్టి నాయకత్వం ఎవరిది ఏపీలో? నారా చంద్రబాబు గారు సార్. పవన్ కళ్యాణ్ ఏమన్నా సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అవ్వలేరు, అటు ఇటు కలిసి ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది పరిపాలన? ఏడిచినట్టు. ఎందుకని నచ్చలేదు నీకు? ఇవాళ చూస్తే సామాన్య ప్రజలు బతకడానికి ఏమైనా ఉందా? ఆటో ఓడికి ఏమైనా ఉందా? సరే, కొంపలో నూనెకి ఎంత 200. సరే, ఆటోడు కష్టపడి పొద్దున్నే సాయంత్రం 500 600 తోలుకునేవాడు. ఇప్పుడు నూనె రేట్ వచ్చేసరికి ఎంత? 200. ఆడికి ఫ్రీ బస్సులు పెట్టేసరికి 5-6 ఎక్కగానే బస్సు రంగానే దిగి ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు మేము పోతానని చెప్పి పోతే ఒకడు పాపం సీరియల్ పెట్టుకుని తెల్లారదాన్ని 5:30కి వచ్చి కూర్చున్నాడు, పిచ్చి నా కొడుకు. తర్వాత వెనక వాళ్ళు ఏమవ్వాలి? 2-3 వేసుకొని పోతే ఎదరంగా పోగానే పోలీసు వాళ్ళు ఆపి కాకి షర్ట్ ఇది, ప్యాంట్ షర్ట్ ఇది.
నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది పరిపాలన? బాగుంది. బాగుందంటే ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే మీకు నచ్చింది, ఎలా నచ్చింది మీకు ఆ గవర్నమెంట్? ఒకటని చెప్పలేం కదా. ఒకటంటే ఇప్పుడు ఒకటంటే అనుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. ఈ 5 ఏళ్ళలో రాజధాని కడతారని భావిస్తున్నారా మీరు? డెఫినెట్గా కడతారు. గత జగన్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ బాగుందా? చంద్రబాబు నాయుడు గారిదే బాగుంది. బాగుంది. ఇవాళ 1000 రూపాయలు పెట్టిన కూలోడు దొరకట్లేదుగా. ఆయన ఏం చెప్పిండు, ఉసుక వాళ్ళ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్లో ఎంత అమ్మింది, టన్ను 1000 రూపాయలు అమ్మింది. ఈ గవర్నమెంట్లో ఎంత అమ్ముతుంది? 500 అమ్ముతుంది. 500 అమ్మినప్పుడు కూలోళ్ళు ఎంతమంది వస్తున్నారు? కూలోళ్ళు ఇవాళ 1000 రూపాయలు ఇస్తున్నారా? తీసుకురా 1000 రూపాయలకి. ఎండకు కాదు, 1000 రూపాయలకి ఇవాళ కూలోడు రావట్లేదు. బొచ్చర పనులు దొరుకుతున్నాయి ఇవాళ. అసలు కూలోడే లేడండి సెంటర్లో వర్కర్స్. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? మనకు తెలవదులేండి. ముఖ్యమంత్రి తెలియదా నీకు? మనం అవన్నీ పట్టించుకో. ముఖ్యమంత్రి తెలియదు, చంద్రబాబు నాయుడు తెలీదా? ఆయన తెలుసులే కానీ మనం అవన్నీ పట్టించుకోమండి. మనం తక్కువ. అవునా? చదువు లేదుగా. అది ఓట్లు వేస్తున్నారా మీరు? ఓటు వేస్తున్నావా? ముఖ్యమంత్రి తెలియపడింది మరి. ఎట్టయినా మనకేం తెలుసు, ఖాళీ చెబితే. పెన్షన్ తీసుకుంటున్నావా? పెన్షన్ మనకు రావట్లేదండి. పెన్షన్ రావట్లేదు. ఆయన గారి పథకం ఉచిత బస్సు పనిచేస్తుందా నీకు? మరి ఆయన పెట్టిన పథకం పనిచేస్తుంది కానీ మరి ఆయన తెలియదా నీకు? అవన్నీ వివరాలు మనకు తెలవదండి, అందుకని చదువుకుంటే తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా తెలియదా నీకు? ఎమ్మెల్యే కూడా తెలియదా మీకు? తెలుసులే కానీ అవన్నీ మనం పట్టించుకోమని చెబుతున్నా. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు గారు. ఎలా ఉంది పరిపాలన? ఎందుకని బాగుంది? ఏదో వాతావరణం బాగుంది. అంతే. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే తిరువూరు. పేరేంటి ఎమ్మెల్యే పేరు? ఏదో కొలికిపూడి ఏదో అంటారండి. కొలికిపూడి అంటారు. మీరు ఎప్పుడైనా చూసారు ఎమ్మెల్యే గారిని? చూశారు. ఓటేసారా? మరి ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారా? అన్ని సమస్యలు తీరుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య ఏదో కత్తి అటాన్ని ఏదో పేషీలు పెట్టిండే కానీ లైన్లోకి వచ్చాడు. గత వైసీపీ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది. జగన్తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. పెన్షన్ వస్తుందా? మన సీఎం గారు. ఒక నిమిషం. నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అంటూ ఏమీ లేదండి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ సామాన్యుడు బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఆర్థికంగా మాత్రానికి మొత్తం బిజినెస్ పరంగా మొత్తం లాస్ అవుతుంది. ఉసుక ఫ్రీ అన్నా కానీ పనులు దొరకని పొజిషన్ లాగా ఉంది ఇప్పుడు కాలంలో. కరోనా టైంలోనే ఇంకా బెటర్గా ఉందనిపించింది మాకు. గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాగుందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? మాకైతే వైసీపీ పరిపాలన బాగుందనిపించింది. ఎందుకంటే పథకాల పరంగా కానీ, ఇంటికి క్యాస్ట్ ఇన్కమ్ కావాలన్నా కానీ, సంక్షేమ పథకాలు ఏం కావాలన్నా ప్రభుత్వం ఇంటికి వచ్చి చేపించిందండి. ఇప్పుడు కనీసం క్యాస్ట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వాట్సాప్ గవర్నర్స్ తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు? వాట్సాప్లో మెసేజ్ పెడితే అన్ని పథకాలు, అన్ని సర్టిఫికేట్స్ ఇంటికి తీసుకొస్తారు కదా. వాట్సాప్ గవర్నర్ పెట్టారు కానీ దానిపైన అవగాహన కానీ సామాన్య ప్రజలకు అనేది లేదండి. సచివాలయ వ్యవస్థ కాడికి వెళ్తే అక్కడ సచివాలయ ఆఫీస్లో సమాధానం చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదండి. వాట్సాప్ గవర్నర్ ఉంది అంటే మనకి కనీసం దానిపైన అవగాహన ఉండాలి కదా. నాకు ఇన్కమ్ కావాలి, క్యాస్ట్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి అని దాని అవగాహన లేదు కదా. మనకి ఎలా వచ్చింది వాట్సాప్ గవర్నరు? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్గా లేదు. మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు అండి. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన పర్లేదండి. ఎందుకని పర్లేదు? అందరూ మంచి చూసుకున్నారు. మంచి చూసుకుంటున్నారు. పెన్షన్ అందుతుందా? అంతా బాగానే ఉంది. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు ఇక్కడ బాగానే ఉన్నాయి. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మా గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ఏం లేవు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఆయన కొలకపాటి సీన్ గారు. సీన్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన ఎక్కువ పోతుండండి. ఇక్కడైతే అప్పుడు బాగానే చేసాడు. కొత్తలో ఇప్పుడు బాగా చేయట్లేదా? ఇప్పుడు పోతుండగా ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఉంటుందండి. మళ్ళీ టికెట్ ఇస్తే గెలిపిస్తారా ఆయన్ని? అది వచ్చే మళ్ళీ ఇక్కడ చెప్పలేమండి. పరిపాలన పెద్ద ఉపయోగం లేదండి. ఉపయోగం లేదు. ఎందుకని ఉపయోగం లేదు అంటున్నారు? చెప్పిన పథకాలు ఇవ్వట్లేదు కదా. సూపర్ 6 ఇచ్చారు కదా. ఎక్కడిచ్చారు? అమలయ్యని ఆయనే చెప్తున్నారు కదా స్టేట్మెంట్లో. మంత్రులు చెప్తున్నారు. ఆయన చెప్తారండి. ఎక్కడిచ్చారు? ఏ పథకం ఇవ్వలేదు. ఏ పథకం వచ్చింది? మీరు మీడియా వాళ్ళు, నేను బీకామ్ LLB నాది. ఏ పథకం ఇచ్చారో మీరు చెప్పండి. అమ్మఒడి కానీ,
సూపర్ సిక్స్లో ఇట్లా ఇచ్చారు, ఎక్కడ ఏది అమలైంది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? మంత్రులు ఇచ్చామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి వాళ్ళు చెప్పుకోవాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చెప్పుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ప్రజలకు అందాలి కదా, అది ప్రజలకు అందితేనే కదా దానికి రెస్పాన్స్ వచ్చేది. ప్రజలకు అందినప్పుడు ఎట్లా చెప్తారు సార్? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు అనేది సహజం సార్, గుంటలు ఉంటాయి, వేస్తారు, కాదనట్లేదు. కానీ ప్రజలకు ఉపయోగపడే పనే చేయాలి కదా సార్. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చంద్రబాబు చెప్తున్నారు. ఇవ్వగలరంటారా అన్ని లక్షల ఉద్యోగాలు? గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు గవర్నమెంట్కి. గవర్నమెంట్కి సివిల్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఏ అయినా కానీ అన్నీ అంటే సహజం సార్. పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులెత్తుకుంటూ వస్తున్నాయి అంటున్నారు, నమ్మొచ్చా? నేనైతే నమ్మలేదు. మావిగన్ అమరావతి పేర్లున్నారా? మావిగన్ జగన్ గారు ప్రవేశపెట్టారు ఆ పేరుని, మరి రాజధానిగా అమరావతిగా దానికి ఫుల్ ప్రివేషన్ సార్. అది మావిగాను అని పెట్టారు. దానికి నాకు ఇప్పటికీ అర్థం తెలియదు. నేను ఇక అక్కడ బోర్డు మీద చదివా సార్ అక్కడక్కడ. అయితే నాకైతే పూర్తి ప్రివేషన్ ఆ పేరులో తెలియలేదు సార్. అది జగన్ గారి గవర్నమెంట్ బాగుందా గతంలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దానికన్నా బెటర్ అంటారా? జగన్ గారి గవర్నమెంట్ బాగుంది. ఎందుకని బాగుంది? ఎందుకని నచ్చింది మీకు? అది పేదోళ్ళకి మంచి చేసింది. చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6తో మంచి చేస్తున్నారు కదా. సరే, మీకు తెలుసు, రోజు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తారు సార్ మీరు, మీకు తెలుసు. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు గారు. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి. బాగుంది. హ్యాండిక్యాప్ నాకు 4,000 6,000 ఇచ్చారు పెన్షన్. అట్లా బాగానే ఉంది. సూపర్ 6 పథకాలు బాగానే ఉన్నాయండి. నాకు 1 ఎకరం ఉంది, దానికి కూడా డబ్బులు పడుతున్నాయండి. గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటరేనా? ఇది బెటర్ అండి, పర్లేదు. మరి పర్లేదు, బాగానే పడుతుంది. ఎన్ని మార్కులు వేస్తారు ఏమైనా పరిపాలనకి? 100 అండి, బాగానే వస్తాయి. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాసరావు గారు. ఎలా ఉన్నారు ఆయన పరిపాలన? బాగా చేస్తున్నాండి. ప్రజలకు అందుబాటులో ఉంటారా? మున్సిపాలిటీ కూడా రోడ్లు శుభ్రంగా క్లీన్ చేయించారు, ఈ డ్రైనేజ్ కూడా చూపించారు మనకు. బాగా చేస్తున్నారు. ఎన్ని మార్కులు వేస్తారు ఆయన పరిపాలనకి? ఫుల్ అన్ని. మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు. ఎలా ఉంది పరిపాలన? బాగుందా? ఏదో ఆయన వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోవడం, డీజిల్ పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ పెట్రోల్ షార్టేజ్ రావడం, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? గతంలో అంటే అప్పుడు జగనే కొంచెం బాగానే అంటే ప్రజారాజ్యం అండి, ప్రజల వద్దకి పాలన. ఇప్పుడేమో మామూలుగా చంద్రబాబు గారు గెలిచారు, అన్ని సర్వార్థం అయిపోతుంది. జగన్ ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? జగన్ గారి ప్రభుత్వం బాగుందండి. అంతన్నా చంద్రబాబు గారు రావడం ఇన్ని ఇబ్బందులు అయ్యాయి, కానీ దానివల్ల యూస్ లేదు. చంద్రబాబు ఎంతన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెప్పిన పథకాలు సరిగా అందించడం లేదు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశారు కదా, ఎక్కడండి ఎవరికంది ఇంతవరకు? ఒకరికైనా వచ్చాయా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారండి, చెప్పుకోవడం చెప్తున్నారు. ప్రజలకు అందింది ఏది ఎక్కడ కనబడలేదు కదా. ఎంతసేపు వాళ్ళ లాభం కోసమే చూసుకుంటున్నారు వాళ్ళు. ప్రజల ఇబ్బంది కోసం ఏమి మాత్రం ఆలోచించట్లేదు. ఏదో 2 పథకాలు వదులుతున్నారు, వదిలేమని మాటలతో ఏదో చెప్తున్నారులే, కానీ వాళ్ళ స్వార్థం వరకు వాళ్ళు చూసుకుంటున్నారు, ప్రజలు కూడా చూడట్లేదు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నారు, సాధ్యపడిద్ది అంటారా? ఎక్కడ అండి ఇచ్చేది? ఎక్కడికి వెళ్ళినా, ఏ జాబ్కి వెళ్ళినా, నేను మ్యాక్సిమం నాకు ఎయిర్పోర్ట్లో పిలిచారు, నేనే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఓకే ఇంటర్వ్యూ చేశారు, ₹1,00,000 కడతావా అన్నారు. సరే కడతాం అన్న దాంట్లో కూడా సెలెక్ట్ చేసిన వాళ్ళని కూడా ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేశారు. పేదోళ్ళని ఎక్కడ జాబులు ఇస్తున్నారండి? పేదోళ్ళకి ఎవరో రావట్లా, ఉన్న వాళ్ళకి జాబులు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు? లేని వాళ్ళకి ఏదైనా ఇస్తే కొంచెం బాగుపడతాం, ఉన్న వాళ్ళకి ఇంకా ఇస్తే పేదోళ్ళు ఏమైపోతారు? పేదోళ్ళ దగ్గరే ఉంటారుగా. రేషన్ కార్డు ఉందా మీకు? ఉందండి. రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకుంటాం. ఎలా ఉంటుంది వండుకుంటే బియ్యం? ఏదో పర్వాలేదండి, మొత్తం ప్లాస్టిక్ బియ్యం ఉడకట్లేదు. బియ్యం ఉడకట్లేదు, గట్టిగా ఉడికితే పాయసం అయిపోతుంది. పాలిష్ చేసి పంపిస్తున్నారు బియ్యం వారికి. రేషన్ షాప్ లో మీకు అప్పులాగా పంచదార, కందిపప్పులు ఈ పెద్దగా ఏమి రావట్లేదు. అప్పుడైతే వచ్చింది జగన్ ప్రభుత్వంలో. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా ఏం బాగోలేవండి. రోడ్ల పరిస్థితి కూడా ఏం బాగోలేవు. పెట్రోల్ డీజిల్ ధరలు
బాగా పెరిగిపోయినాయి, ఇబ్బంది బాగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా పెరిగిపోయినాయి మరి ఈ రేట్లు. మరీ అంత దారుణంగా పెరగలేదు కానీ ఇప్పుడు మరీ 3 రూపాయలు 5 రూపాయలు. పెట్రోల్ 118 ఉంది, డీజిల్ 105 ఉంది. మావిగన్ అనే పేరున్నావా? ఏం లేదండి. మావిగన్ అమరావతి. అమరావతి రాజధానికి మావిగన్ అనే పేరు జగన్ సూచించారు, అమరావతిని చంద్రబాబు సూచించారు. ఏ పేరు పెడితే బాగుంటుంది రాజధానికి? రాజధానికి పేరు అన్నది ఇంపార్టెంట్ కాదు కదండి. ఫస్ట్ రాజధాని రావాలి కదా. రాజధాని వస్తేనే కదా నలుగురు ఉద్యోగాలు వస్తాయి. అది పూర్తవ్వదు, మాకు ఉద్యోగాలు రావు, మేము బాగుపడం. అది 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారుస్తానని కూటమి చెబుతుంది. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ. ఏమండి ఇవన్నీ చెప్పుకోవడానికేనండి. కాలనీలు ఎప్పుడు వదులుతా అన్నారు? ఇళ్ల కాలనీలు జనవరి నెలలో ఉన్నారు. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 5వ నెల. ఇంతవరకు వదలలేదు కదా. ఏది చేసేది ఏముందంటే అప్పటికప్పుడు అయిపోవాలి. ప్రభుత్వం సరే లేట్ అయింది, 1 నెల 2 నెలలు అనుకోవచ్చు. 5 నెలలు అయినా కూడా అవ్వలేదు. పేదవాళ్ళు ఉన్నారు, ఇళ్ల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏది ఇంకా రాలేదు కదా. ఇంకెలా? ఇంకేది పరిపాలన? ఏది మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కదా. చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా? ఇద్దరు ఇప్పుడు చెప్పలేం కదండి. ఇప్పుడు ప్రజల ఇష్టం. మీరు నేను అనుకుంటే అయ్యేది కాదు. అది మనం వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పుకోకూడదు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారండి. అందుబాటులో ఉంటారా ప్రజలకి? ఉంటారండి. ఇప్పుడు ఆయన అయితే అందుబాటులోనే ఉంటారు. చంద్రబాబు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు? 100కి 30% వేయచ్చు. 30%. మీ ఎమ్మెల్యే గారికి? మా ఎమ్మెల్యే గారికి 60% వేయచ్చు. 60%. లేవు ఇచ్చే పథకాలు. రైతులు మా వాళ్ళకి అల్లాడిపోతున్నారు. బాధలే అయిపోయింది. పెట్రోల్ బీజేపీ పెంచింది అంటారు. గతంలో కూడా బీజేపీ కేంద్రమే పెంచింది, కానీ జగన్ నెట్టేసారు లేపం. ఎన్ని మార్కులు వేయచ్చు చంద్రబాబు గారి పాలనకి? మార్కులు అవ్వండి. ఏమెవరు? మీ ఎమ్మెల్యే ఎవరు? కొలికిపూడి. ఎలా ఉంది పరిపాలన? కొలికిపూడికి అయితే పర్వాలేదు, బాగుంది. పర్లే ఉంది. ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు ఇచ్చేది ఎలా ఉంది? ఒక్కనే ఇచ్చేది కాదు.